బంగారం క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ గురించి వింటాం కదా, కానీ అది నిజంగా ఎలా జరుగుతుందో చాలా మందికి తెలీదు. సరే, అసలు ఆయిల్, గోల్డ్ లాంటివి ఎలా ట్రేడ్ చేస్తారో చూద్దాం. ఇది అనుకున్నంత కష్టమేమీ కాదు. ఈ ట్రేడింగ్ జరిగేది స్టాక్ మార్కెట్లో కాదు. దీనికోసం ఎంసీఎక్స్ అనే ప్రత్యేక ఎక్స్చేంజ్ ఉంది. స్టాక్ మార్కెట్తో పోలిస్తే ఎంసీఎక్స్ ట్రేడింగ్ టైమింగ్స్ చాలా ఎక్కువ. దాదాపు అర్ధరాత్రి వరకు ఓపెన్లోనే ఉంటుంది. అందుకే ముఖ్యమైన మార్కెట్ మూవ్మెంట్స్ ఎక్కువగా సాయంత్రం 6 గంటల తరువాతే కనిపిస్తాయి. ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ చూద్దాం. ఇందులో పాపులర్ కమోడిటీస్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ని 2 సైజుల్లో ట్రేడ్ చేయొచ్చు. ఒకటి పెద్ద మెగా కాంట్రాక్ట్, రెండోది చిన్న మినీ కాంట్రాక్ట్. చూడండి, మినీ కాంట్రాక్ట్కు మార్జిన్ తక్కువ, సో తక్కువ డబ్బుతో కూడా ట్రేడింగ్ మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు చాలామంది ఫ్యూచర్స్ బదులు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు. దీనికి లిక్విడిటీ కూడా చాలా బాగుంది. న్యాచురల్ గ్యాస్ ఇంకో ఎనర్జీ కమోడిటీ, కానీ ఇది చాలా వోలటైల్గా, అంటే అస్థిరంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రెండూ ఒకేలా మూవ్ అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు విలువైన లోహాల గురించి చూద్దాం. ముందుగా అందరికీ తెలిసిన బంగారం గురించి మాట్లాడుకుందాం. పెద్ద మెగా కాంట్రాక్ట్ నుండి మొదలుపెడితే 1 గ్రాము పెటల్ వరకు. గోల్డ్ ట్రేడింగ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సిల్వర్లో కూడా అంతే. పెద్ద కాంట్రాక్ట్తో పాటు రీటైల్ ఇన్వెస్టర్ల కోసం చిన్న మైక్రో కూడా ఉంది. సరే, ఎనర్జీ, ప్రీషియస్ మెటల్స్ తర్వాత ఇప్పుడు కాపర్, జింక్ లాంటి బేస్ మెటల్స్ గురించి చూద్దాం. వీటికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా వీటి ఆప్షన్స్లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు లిక్విడిటీ ఎందుకంత ముఖ్యం? సింపుల్గా చెప్పాలంటే, మనం అనుకున్న ధరకు కొనడానికి, అమ్మడానికి వీలవ్వాలి. కాబట్టి స్మార్ట్గా ట్రేడ్ చేయాలంటే ఈ 3 ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ట్రేడింగ్ పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ లాంటి కమోడిటీస్కి ఒక ప్రత్యేక స్థానముంది. బంగారాన్ని ఒక రకమైన హెడ్జ్ అంటారు. అంటే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరిగే అవకాశముంటుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్ అనిశ్చితిగా ఉన్నప్పుడు పోర్ట్ఫోలియోకి ఒక రకమైన రక్షణ, బ్యాలెన్స్ దొరుకుతుంది. మరి మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో స్థిరత్వం కోసం ఇలాంటి ఒక ముఖ్యమైన అంశం మిస్ అవుతోందా?